మీర్పేట్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్స్వే విల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయన ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బడంగ్పేట్ కార్పొరేషన్లో అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రామకృష్ణారెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన భార్య ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఆయన మానసికంగా ఆందోళనకు గురయ్యారని, కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. పలువురు నేతల ఒత్తిళ్లే కారణమని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా మీర్పేట్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ తెలిపారు. మన భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ కార్పొరేషన్లో యువ మోర్చా చేసి ఆ తర్వాత అధ్యక్షుడై బడంగ్పేట్ కార్పొరేషన్కి అధ్యక్షుడైన పెద్దగా ఎట్లా అంటే రాష్ట్రంలో ఎవరు చూసినా రామకృష్ణారెడ్డి పేరు మోగింది. రోహింగ్యాలను బయట తీసిన దాంట్లోనే కానీ ఈ ప్రాంతంలో అనేక అవినీతులు జరిగితే ఈ మధ్యకాలంలో మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఈ బడంగ్పేట్ పట్టిన శని ఎంత పెద్ద శని పట్టిందో దాన్ని వెలుగు తీసి ఇవాళ బయట పెట్టి దాన్ని ఇంకా ఎవరెవరో పేర్లతో సహా మీ ముందు పెట్టిండు. ఆ పేరు తీసుకొనికే నాకు మనసు కూడా ఒప్పలేదు. అంత దుర్మార్గంగా చేసి ఇవాళ వాళ్ళ భార్య పేరుతో సహా చెప్తుంది. పోలీసు సిఐ గారు కూడా పేరు చెప్పిండు. ఆ పేరు నేను జిస్తా చేసుకుని, ఎందుకంటే అది చాలా పెద్దోళ్ళు, ఎందుకంటే చాలా ఏమంటారు పెద్ద గ్రామ పంచాయతీ చేసిరు, అదేవిధంగా కార్పొరేషన్ చేసినాం, మేము అనేక మంది చేసిరు కదా. ఇవాళ ప్రాణాలు తీసిన పుణ్యం కూడా మీకు దక్కుతుందని ఈ సందర్భంగా చెప్తున్నా. నిజంగా కూడా మా రామకృష్ణారెడ్డి గారు లేని లోటు చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అండదండగా ఉంటాం. నిజంగా కూడా భగవంతుని కోరుకోవడం ఏంటంటే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాం. దీంట్లో ఉన్న 80% మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు 80% వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళని ఎంబడివాడి వాళ్ళకి శిక్ష పడేంత వరకు తరిమి దాని ఎంబడివాడి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తాం. చెప్పేటు ఏదైతే కార్పొరేషన్ ఉందో దాంట్లో ఒక మంచి కార్యకర్త, కట్టర్ బీజేపీ కార్యకర్త, సమస్యలపైన ఎప్పుడు పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమై నాయకులతోటి కూడా చనువుగా ఉంటూ ఎదుగుతూ ఒదుగుతూ వచ్చినటువంటి మా రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి పేరు చెప్తుంటేనే మా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అటువంటి కార్యకర్తను కోల్పోవడం దురదృష్టకరం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉందో అధికార పార్టీ చేసినటువంటి దురాగతాలపైన పోరాటం చేసినందుకే అతని పైన లేనిపోని ఒత్తిళ్లు తీసుకొచ్చి మానసికంగా క్షోభకు గురి చేస్తేనే ఈ విధంగా జరిగినది అని చెప్పి మేమందరం గిట్ట భావిస్తున్నాం. తక్షణం దీని మీద పెద్ద ఎత్తున విచారణ జరిపి వారిపైన తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అధికార పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఉండొచ్చు, మేము కేంద్రంలో ఉన్నాం. మేము ఎవరికి భయపడం, కార్యకర్తలకు అండగా దండగా నిలబడతాం. ఏ కార్యకర్త కానీ ఇటువంటి పిరికి పంద చర్యలు వాళ్ళు పడ్డా మేము కఠినంగా వ్యతిరేకించి వాళ్ళను ఎదుర్కొంటాం, వాళ్ళను తరిమి కొడతామని చెప్పి నేను మీకు అందరు తెలియజేస్తున్నా. కార్యకర్త బంధువులారా, మీరందరి గిట ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణారెడ్డికి జరిగినటువంటి ఏదైతే సంఘటనో మనమందరం గిట కలిసి మెలిసి దీని మీద న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.